వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 2024 ఎలక్షన్ టీమును సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ రెడీ చేశారు. నేడు రేపు పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చిన జగన్ 60 నుంచి 65 చోట్ల మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మార్చాల్సింది జగన్ను, ఎమ్మెల్యేలను కాదంటున్నారు చంద్రబాబు. వైసీపీకి మిగిలింది ఇంకా 100 రోజులనే ఆయన కామెంట్ చేశారు. అయితే ఎన్ని స్థానాల్లో వైసీపీ మార్పులు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేడో రేపో ఫైనల్ లిస్ట్. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ప్రభుత్వ విపుగా ఉన్న శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు విశాఖపట్నం నుంచి, మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, కర్ణం ధర్మశ్రీ గారు, మనం చూసాం ఉమ్మడి ప్రకాశం అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి కొద్ది రోజుల కిందట కొన్ని మార్పులు ప్రకటించారు. ఆ తర్వాత కొందరు రాజీనామా చేయటం, కొందరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి కూడా చాలా జిల్లాల్లో మార్పులు ఉంటాయన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే చాలామంది నేతలు ఈసారి నేను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని కొందరు చెప్తున్నారు. ఇక్కడ నుంచి నేను పోటీ చేయనని మరొకరు చెప్తున్నారు. అలాగే మీ విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకే రాజీనామా చేసి జనసేనలో చేరారు. రేపో మాపో భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి ఆయన అభ్యర్థి కూడా కాబోతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. అలాగే మంత్రి ఉషశ్రీ చరణ్ నిన్న ఒక కామెంట్ చేశారు. తాను పెనుగొండ నియోజకవర్గానికి మారుతున్నాను, కళ్యాణ్ దుర్గం నుంచి బోయిలకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారని ఆమె ఒక కామెంట్ చేశారు. ఫైనల్గా నిన్నగాక మొన్న మొత్తం మీ పార్టీకి చెందిన రీజనల్ కోఆర్డినేటర్లతో దాదాపు 5:30 గంటల పాటు ముఖ్యమంత్రి చర్చించారు, మనం చూసాం. ఈరోజు రేపు ఫైనల్ లిస్ట్ ఇచ్చేస్తారంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత, క్లారిటీ ఇస్తారా? అంటే వార్తల్లో వచ్చినటువంటివి అన్ని నిజాలు కావండి. కాకపోతే ఎక్కడ మార్పు జరుగుతుందో, ఎక్కడ మార్పు చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో అది పర్టికులర్ ఆ అభ్యర్థికి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ ద్వారా. కారణం ఏంటంటే ఇది ఈ రోజు ఇండికేషన్ ఇవ్వడం కాదు సార్. యాక్చువల్ గా 6 months బ్యాకే, 6 months అయితే ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం పెర్ఫార్మెన్స్ ఎవరిది ఎలా ఉంది ప్రోగ్రెస్ చెప్పేటప్పుడే రిపోర్ట్స్ సరి చేసుకోండి, మీ తాలూకా ఇది విధానాలు సరి చేసుకునే రిపోర్ట్స్ కానీ బాగోకపోతే మీకు నాకు ఉన్నటువంటి బాండింగ్ వల్ల మోమాట పడి చేసిన ఇంకో రూపంలో మీ సర్వీస్ ఉపయోగించుకుంటాం. కానీ టికెట్స్ విషయంలో మాత్రం మరి స్ట్రిక్ట్ గానే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే గెలుపు ముఖ్యం కాబట్టి గెలుపు బాటలో మనం అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పారు. అందులో భాగంగా అందరినీ కొన్ని చేంజెస్ కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణలు కానీ ప్రత్యర్థిని పెట్టి పరిస్థితులు పెట్టి కానీ అల్టిమేట్ గా ప్రభుత్వం ఉంటేనే కదా సార్ మా అందరికీ కూడా గౌరవం ఉంటుంది, మా అందరికి కూడా మళ్ళీ మా స్థానాలు మాకు ఉంటాయి, అందరికి కూడా ఉన్నతమైనటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల మనం నమ్ముకున్నటువంటి ప్రజలు కూడా మనం జస్టిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ లో ముందుగానే రీజనల్ కోఆర్డినేటర్స్ ద్వారా ముందు ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది కానీ, లేదంటే ముందుగా గవర్నమెంట్ కూడా 3-4 రిపోర్ట్లు తెప్పించుకొని ఆ రిపోర్ట్స్ ఆధారంగా ప్రతిదీ కూడా ఇండికేషన్ కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడారంటే ఆవిడకి కూడా పిలిచి చెప్పారు వాస్తవాలు. ఇగో పలానా దగ్గర కాన్సన్ట్రేషన్ చేయమ్మా, ఇలా ఉంది, ఇది ఇక్కడ ఉన్నటువంటి మీ సామాజిక వర్గం అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న సమీకరణలు అవ్వచ్చు, అక్కడ సామాజిక పరిస్థితులు అవ్వచ్చు, పలానా దగ్గర కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అని అలా ఒకరిద్దరికి చెప్పినటువంటి మాట అయితే నిజం. అయితే ఈ రోజు ఏంటంటే ఎవరిని ఎక్కడికి మార్చినా సరే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వస్తుంది. కాబట్టి మేము అధికారం మళ్ళీ రెండోసారి వస్తుంది, ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి ఆశావాహులకి కాంపిటీషన్ ఉంది. ఎట్టి పరిస్థితులు మళ్ళీ మనకి టికెట్ ఇవ్వాలి, మన టికెట్ ఇచ్చి మనం గెలవాలి, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మోహన్ చూస్తాను సరే మనం గెలిచేస్తామనే ఆ ధీమా కానీ, ఆ విశ్వాసం కానీ, ఆ నమ్మకం కానీ అందరిలో ఉన్నది. కాబట్టి కాంపిటీషన్ సహజంగా ఉంటది. దాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పెట్టి వాళ్ళ సముదాయించడం, మాట్లాడడం ఇవన్నీ కూడా మా హైకమాండ్ చేస్తుంది. ఇది వాస్తవం. అయితే ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళకి చేస్తున్నటువంటి కామెంట్ ఏదో 100 రోజులు అంటే మాకు మ్యాండేట్ 5 years, ఎవరికైనా 5 years దిగ్విజయంగా చేసాం లేదా? అంతకుముందు అని వారు 2 సంవత్సరాల క్రితం లేదులే ఏమీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి ఇవ్వలేరు, 1 year వేస్తారు, 2వ ఏడాది ఇవ్వలేరు, 2వ ఏడాది ఇంకా ఈ ఏడాదితో సరే కరోనా వచ్చింది కాబట్టి ఇంకా సరే ఇంకా చేయలేరు అన్నారు. ప్రకారం
నిన్న ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఇంకా వైసీపీకి 100 రోజులే మిగిలింది అన్న ఒక కామెంటు. రెండోది ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, అవినీతి చేశారని, లేదంటే అక్కడ ప్రజల్లో వాళ్ళ పట్ల విశ్వాసం లేదంటున్నారు. అసలు ప్రజలకు విశ్వాసం లేనిది సీఎం పైనే, మార్చాల్సింది సీఎంను అభ్యర్థులను కాదని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదంటే ఇంకేమనుకోవాలండి? మారవలసింది, మార్పు రావాల్సింది చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజే మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇస్తే మాట ప్రకారం చూసా తప్పకుండా చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కడికి వెళ్ళా బ్రహ్మరాధం పడుతున్నారు ప్రజలు. వేలాది మంది, లక్షలాది మంది నేరాధనాలు పడుతున్నారు. జగనే కావాలి, మళ్ళీ జగనే రావాలి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాలు హోరు ఎక్కడికక్కడ వినిపిస్తుంది. కారణం ఏంటి? ఆయన మాట అన్నారు కాబట్టి మాట పోషించుకున్నారు. ఏ ఒకటి 98.9% కూడా ప్రతిదీ కూడా మేనిఫెస్టోలు పెట్టి అన్ని కూడా క్యాలెండర్ రిలీజ్ చేసి షెడ్యూల్ ప్రకారం అన్ని పెర్ఫెక్ట్ చేశారు. ఈ రోజు ఉన్నాయి క్రీడా ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడోత్సవాలు పక్క ఉత్సవాలు జరుగుతుండగా బ్రహ్మాండ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి రేపు 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయల పెన్షన్. మాట అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఆయన విన్నారు, ఆయన చూశారు, ఆయన అన్నారు, విన్నారు, కాబట్టి ఈరోజు చేస్తున్నారు. అట్లా ఏంటంటే చేస్తున్నటువంటి కార్యక్రమం అలాగే ఇప్పుడు రేపు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మాఫీ, డ్వాక్రాకి 25,570 కోట్లు మాఫీ చేసేది ఎవరండి చేస్తారు? అలాగా 25,000 కోట్లు, 25,000 కోట్లు. అంతెందుకు సార్, ఈవేళ వైఎస్ఆర్ చేతి ఉంది 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి. ఈ జనవరి ఎండింగ్ నుంచి ఆ కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్ చేతి ద్వారా చేస్తూ 4,580 కోట్లు ఒక్క ఏడాదికి, అలాగే 4 దఫాలుగా చేసుకొచ్చారు. ఎవరు చేస్తారు ఇన్ని కోట్ల? 2,67,000 కోట్లు ప్రజలకి ప్రభుత్వం రూపాయి కరప్షన్ లేకుండా. అంచేత జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం నమ్మకుంది, మార్పు రావాల్సింది, ఇంకా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాల్సింది చంద్రబాబు తప్ప ఇంకెవరు కాదు. ఎందుకంటే ఆయన మార్పు రాకపోతే ఇంకా అయిపోయింది. రామకృష్ణ ప్రసాద్ గారు మైండ్ సెట్ మార్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు 100 రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మార్చరు, మళ్ళీ టీడీపీకి రెండోసారి అధికారం ఇవ్వరు అని ధర్మశ్రీ గారు అంటున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. హలో సార్, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఆడియో రైట్. మళ్ళీ రామకృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడతాం. ధర్మశ్రీ గారు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, నిజంగా మారవలసింది, మార్పు రావాల్సింది చంద్రబాబులు అండి. ఆయన మారలేదు. చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందండి? ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? 600 హామీలు ఇచ్చి ఒకటేనా అమలు చేశారా? ఆయన తాలూకు స్కీమ్ ఒకటేనా ఉందా? ఆయన ఫలాంది పేటెంట్, ఆయనకి చంద్రబాబు నాయుడు పేటెంట్ కొద్దిగా ఈ స్కీమ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కంటిన్యూ అవుతుందని చెప్పానండి. ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా హౌసింగ్ అవ్వచ్చు, ఏవైనా సరే ఒక్కటైనా ఆయన పెట్టిన చోట చెప్పానండి. పెన్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి అయ్యాలో జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి విషయాలు. ధర్మశ్రీ గారు వెల్ఫేర్ పరంగా కొన్ని మంచి పథకాలు తెచ్చారు, ఎవరు కాదనటం లేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు దాదాపు 60 నుంచి 65 మంది మార్చడం అంటే వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది అని ఇండైరెక్ట్ గా ఒప్పుకోవటం కాదా? వ్యతిరేకతకు ఇది మరో సంకేతం అని కొందరు అంటున్నారు. ఏంటి మీరు 60 నుంచి 65 మార్చేస్తున్నారు, మీరే అనేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ 60-65 నుంచి అంత కాదు. వాస్తవానికి ఇప్పుడు 175లో ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాలని ఐడెంటిఫై చేయడంలో భాగంగా ఒక రెండు ఉమ్మడి జిల్లాలకే 11 మందిని మార్చారు. మనం జిల్లాల వారీగా చూసుకుంటున్నప్పుడు ఈ నెంబర్ 50-60 వరకు వస్తుంది. ధర్మశ్రీ గారు, అంటే ఇక్కడ ఒకటే సత్యభూషణ, రియల్ గా ఏంటంటే కొంతమందికి ఏజ్ ఫ్యాక్ట్, కొంతమందికి ఏంటంటే ఏజ్ ఫ్యాక్ట్ తో పాటు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటిది మనం చాలా వేగరస్ గా మనం
వర్కౌట్ చేయాలి, వర్క్ చేయాలి. చాలా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అయితే మీరు నమ్మరు అన్నమాట. రోజుకి 16 గంటలు పని చేసినా ఇంకా మనం ప్రజల్లోకి వెళ్ళడానికి అంత ప్రతిదీ ఇప్పుడే కాదండి, 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అదే వర్కౌట్ చేసుకెళ్ళిపోతున్నాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకుని అక్కడ ఉన్న సమీకరణ పెట్టి మారుస్తున్నారు తప్ప వాళ్ళ మీదేమో అపనమ్మకం కొలితే వాళ్ళేమో పార్టీ పనిచేయరనో పార్టీ వ్యతిరేకం చేస్తారనో అలా వ్యతిరేక భావంతో కాదు. అక్కడ ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎదుటివాడిని ఢీకొనాలనుకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ కూడా రకరకాల ఈ సమీకరణలు పెట్టి మారుస్తున్నారు. మార్చిన వాళ్ళు ఇంకో రకంగా సేవ ఉపయోగించుకుంటున్నారు. మీరు అన్నారు ఇప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇందాక మీరు జనసేనకి వెళ్ళిపోయినట్టు వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కన్నా ఉత్తమమైనటువంటిది ఎమ్మెల్సీ ఎగువ సభకు పంపించారు. పంపించిన ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే మరి అక్కడ బీసీలకు రికగ్నైజ్ చేయాలని. పక్కేమో విశాఖ మేయర్ ఇచ్చారు బీసీకి, అలాగే అక్కడ విఎంఆర్టీ చైర్మన్ బీసీకి ఇచ్చారు, ఒక పక్కేమో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక పక్కేమో డీసీఎంఎస్ చైర్మన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా యాదవాస్కి ఇచ్చారు, ఒకే సమాజ వర్గానికి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరొకరు చేసి లేదు మిమ్మల్ని ఇంకో దానికి ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయనకి ఎమ్మెల్సీ పదవి. అయినా మరి ఎందుకు వెళ్ళిపోయారంటే ఒక్కొక్కరు ఒక స్వార్థపూర్తమైనటువంటి ఆలోచన వెళ్ళిపోతారు. రామకృష్ణ ప్రసాద్ గారు, 100 రోజుల్లో మళ్ళీ మేమే రాబోతున్నాము, తెలుగుదేశం పార్టీ పగటకలలు కంటోంది. ఈ మార్పులు అనేవి కొన్నిటికి ఏజ్ ఫ్యాక్టర్స్, రెండోది సోషల్ ఈక్వేషన్స్ ఆ నేపథ్యంలో మారుస్తున్నవే. ఖచ్చితంగా ఈ మార్పులు మాకు మరింత ఫలితాలను పెంచుతాయి అంటున్నారు ధర్మశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. వీరికి అలాగే మీకు ధర్మశ్రీ గారికి సార్, కంటి వీక్షకులందరికీ నమస్కారం. ఒకటి సార్, ఇప్పుడు ధర్మశ్రీ గారు ముందు 65-70 సీట్లు మారుస్తున్నారు అని చెప్పి అన్నారు. దానిలో మరి ధర్మశ్రీ గారిని కూడా పిలిచి మాట్లాడారన్నారు. ఏం మాట్లాడారు సరే, వాళ్ళ అంతర్గత వ్యవహారం కావచ్చు. కానీ ఇక్కడ మాట్లాడేది ఒకటే ఒక మాట ఏంటంటే 175కి 175 గెలిచే విధంగా నేను పరిపాలిస్తున్నాను అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 175 స్థానాలలోనూ నా పేరుతోనే గెలిచారు. 151 భవిష్యత్తులో కూడా 175 నేనే గెలిపిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అభ్యర్థుల యొక్క జాతకాల ఆధారంగా నేను నిర్ణయాలు తీసుకుంటానని చెప్తున్నారు. అంటే ఆయన పాలన మీద ఆయనకి ఏ విధమైన విశ్వాసం ఉందో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఒకటి. రెండు, ఈ రోజు ఆయనకి సంబంధించి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం అంటే ఆవేదనతో కూడినటువంటి ఆనందంతో బయట వస్తున్నారు. ఒకటి, 5 సంవత్సరాల్లో అమ్మయ్య మా ముఖ్యమంత్రిని చూడగలిగాం, మా ముఖ్యమంత్రి మమ్మల్ని గుర్తుపెట్టాడు కొంతమంది, అమ్మయ్య ముఖ్యమంత్రి గారిని పరిచయం చేసుకోగలిగామని కొంతమంది, కనీసం 4 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చిందని కొంతమందికి, అందరూ అవ్వలేదు అనుకుంటాలేండి. దీనిలో కొంతమంది కనీసం ఆ భాగ్యమైనా దక్కిందని చెప్పి ఆనందంతో ఉన్నారు. సరే, ఆవేదనేమో ఆయన మాట్లాడేటువంటిది ఆయన పాలన చేతగానేటువంటి ఆయన పాలనలో ఆ నెపాన్ని నీళ్ల మీద తోసేటువంటి దీనివల్ల వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. మూడోది, నేను చాలా సార్లు అడిగాను, మళ్ళా కర్ణం ధర్మశ్రీ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమం పేరు మీద ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పజేసి రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చే పరిస్థితికి వచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రానికి ప్రొడక్టివ్ గా ఒక ఎసెట్ అంటే ఈ రాష్ట్రానికి ఇదిగో ఈ 1000 కోట్లు భవిష్యత్తు తరాల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఖర్చు పెట్టాము అనేది 1,000 కోట్లు మీరు చెప్పండి. 1,000 కోట్లు ఇంతవరకు 1 రూపాయి కూడా ఆఖరికి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారు. అంటే ఏ ప్రభుత్వం చేయలేనని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, 1000 కోట్లు లబ్ధిదారులకు డీబీటీ ద్వారా ఇచ్చాము, అందుకే మళ్ళీ మమ్మల్నే గెలిపిస్తారు, మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలని అంటున్నారని ధర్మశ్రీ గారు అంటున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు సంక్షేమాన్ని మీద చాలా సార్లు చెప్పాం సార్. మీరు కావాలంటే ఫుల్ డిబేట్ ఒకటి పెట్టండి, ధర్మశ్రీ గారిని కలవండి, నేను వస్తాను. మా 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మీద, అలాగే వారి 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మీద కూడా మాట్లాడదాం. ఏ ఒక్క దానిలో అయినా మేము వాళ్ళు చేసిన దానికంటే తక్కువ చేస్తుంటే ప్రపోర్షనేట్ గా, అంటే రేషియో నిష్పత్తిలో ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ లో మేము చేసినటువంటి ఎంత, వీళ్ళు చేసింది ఎంత అనేది ఒక్కసారి చూసి దేనిలో అదనంగా మేము చేసామో కూడా మేము చెప్తాను, దేనిలో మేము అదనంగా చేసామో కూడా చెప్తాను. ఊరినే ఒక నానుడిని ప్రచారంలో తీసుకొచ్చి, ఒక పుకారుని ప్రచారంలో తీసుకొచ్చి అద్భుతమైన సంక్షేమం చేస్తున్నారనేటువంటి పేరు మీద వీళ్ళు తీసుకొచ్చినటువంటి పుకారు అవాస్తవం అని కూడా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను సతీష్ గారు. ఒకటి. రెండోది, వీళ్ళ పాలన మీద నమ్మకం లేదు, ఆ నాయకుడికి ఆయనకి నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరికి వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు, లేక ఏదో ఒక సినిమాని తీసి
ఆఖరికి ఒక ఏది ఆ సినిమాలు మరి ఎవరు చూస్తారో నాకు తెలియదు. ఎప్పుడో మొదట్లో మా చిన్నప్పుడు సినిమా హిట్ అయింది, మళ్ళీ హిట్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. ఆ సినిమాని తీసి అది ప్రపంచం మీద వదిలే పరిస్థితి అంటే రామకృష్ణ ప్రసాద్ గారు రామకృష్ణ ప్రసాద్ గారు మీరు సినిమా ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించిన మన డిబేట్ నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వ్యూహం సినిమా రిలీజ్కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ కేసుని జనవరి 11కి వాయిదా వేసింది. సెన్సార్ సర్టిఫికేట్ను పై ఆక్షేపించింది. జస్ట్ బ్రేకింగ్ నడుస్తుంది. అదే చెప్తున్నా సార్, నేను చూసి మీ దానిలో చూస్తే ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు ఎందుకంటున్నానంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకి ఇప్పుడు 2019కి ముందు అట్లాంటి సినిమా ఏదో ఒకటి తీపిచ్చారు, అది అవాస్తవం అని చెప్పేది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈయన పాలన మీద ప్రజలకి ఏర్పడినటువంటి భ్రమలు తెలిగిపోయినాయి. వాళ్ళ నాయకులకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకే వాళ్ళ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భ్రమలు తొలగిపోయినాయి. ఈ రోజు మొత్తం అన్ని కూడా జరుగుతా ఉండగా ఇక ఆఖరిగా ఎవరినైతే 2019 ముందు ఇట్లాంటి ప్రయోగం చేశారో ఆ ప్రయోగాన్ని చేసి దాని ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రక్రియని చేపట్టారు. నేననేది ఒకటే, నిజంగా మీ పాలన బాగుంటే మీరు 5 సంవత్సరాల కాలంలో మేము చేసింది ఇది అని మీరు చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటే, ఇదిగో నియోజకవర్గానికి మీరు ఏదైనా నియోజకవర్గం ధర్మశ్రీ గారి నియోజకవర్గం ఉంది, వెళ్దాం పదండి. ఒకసారి TV5 డిబేట్ లో ఇదే ధర్మశ్రీ గారు ఇలాగే మా వాళ్ళకి ఇలా పెన్షన్ అందట్లేదు, ఫలానా ఊళ్ళో ఫలానా వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తున్నానని చెప్తే నేను ఎమ్మటే దాన్ని నోటీసు తీసుకెళ్లి పార్టీ నోటీస్ ద్వారా ప్రభుత్వ నోటీస్ పెట్టి దాన్ని రెక్టిఫై చేసామా లేదా అడగండి ఆయన్ని. ఇలా ఈ రోజు ఒక్కడన్నా జరుగుతుందేమో ఒకసారి చెప్పమనండి. మేము ఆ రోజు మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. సరే ఏమన్నా కానీ ప్రచారం చాలా బలమైందని చెప్పని దురదృష్టవశాత్తు మా మీద పడినటువంటి ఒక నింద అపనింద కానీ ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు, తెలిగిపోయినాయి ఆ భ్రమలన్నీ అందరికీ తెలిసినటువంటి. ధర్మశ్రీ గారు చెప్పినవి చేసినవి వీటన్నిటికి సంబంధించి భ్రమలు తొలగిపోయాయి. అటు ప్రజలకి భ్రమలు తొలగిపోయాయి, ఇటు నాయకులకి తొలగిపోయాయి. 100 రోజులు ఏం జరగబోతుందో చూస్తారు కదా అంటున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు. దానికి మీరు సమాధానం చెప్పే ముందు ఆల్రెడీ కర్ణ ధర్మశ్రీ గారిని కూడా తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది మాట్లాడారు అంటున్నారు. మీ సీటు బదిలీవేనా, దానిపై క్లారిటీ ఇచ్చారా? సతీష్ అన్న, నన్ను ఎవరు పిలవలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఏదో షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ డ్యూ ఉందని వెళ్ళాను. ఆ పేమెంట్ ఏమో రిలీజ్ బీఆర్ఓ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ కోసం వెళ్ళానా, బీఆర్ఓ ఆర్డర్ వచ్చాను తప్ప మా నాయకుని మేము కలవడానికో మా ఆఫీస్ మేము వెళ్ళడానికో అది తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మా టికెట్ విషయం పర్పస్ కోసం అయితే నన్ను అయితే ఎవరు పిలవలేదు, నేను ఎవరిని కలవలేదు. ఇది వాస్తవం. నెంబర్ 1 మీకు ఇచ్చిన క్లారిఫికేషన్. రామకృష్ణ ప్రసాద్ గారు భ్రమలో తొలగిపోయిన భ్రమలు కాదు, ఆయన వాళ్ళ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి సార్. భ్రమలు అంటారంటే వాళ్ళ డ్రామాలు తెలుగుదేశం వాళ్ళ డ్రామాలు తెలిసిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఏ ఒక్కటైనా పలాంది మా చంద్రబాబు చెప్పినటువంటిది అమలు చేశాడు, ఇగో ఇదేమో అమలు చేసి ఇలా చేశారు అనేది ఒక్కటైనా ఉందండి. కానీ ఈ రోజు అంటున్నారు ఏది 85% ఫెయిల్ అక్కడ లేదని బ్యాన్ ఐటమ్ ఆంధ్రజ్యోతిలో రాశారు జగన్మోహన్ రెడ్డి. 8 ఫెయిల్ చెప్పమనండి. ఆయన స్కీమ్స్ లో ఒక్కటైనా రూపాయి కరెక్షన్ జరిగినటువంటి ఇది ఉందా? 2,67,000 కోట్లు సంక్షేమానికి డబ్బు అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయగలిగారా? చంద్రబాబు నాయుడు అబద్ధాలు అధికారంలో అబద్ధం వీళ్ళు ఇంకా మార్పు రాకపోతే ఇంకా కష్టం సార్. ప్రతిపక్షంలో కూడా ఇంకా ప్రధాన ప్రతిపక్షం కూడా వీళ్ళు మార్పు రావాలి. ఎట్లా వీళ్ళు మారాలి, ఇంకా మీరు మైండ్ సెట్ మారకపోతే కష్టం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు స్థానచలనాలకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని గతంలో ఎలా అయితే అభ్యర్థులను ప్రకటించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని కొంత సెన్సేషన్ లాగా చేశారో, దీన్ని కూడా ఎవరు అసంతృప్తులు ఉంటే ఉన్నారు, లేదంటే లేరు. ఇంకా స్ట్రైట్గా 175 స్థానాలకి అభ్యర్థులకు సంబంధించిన జాబితాతో ఈ రోజు లేపు లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ఈ మార్పులపైన విపక్షాలు చేస్తున్న ఆ కామెంట్స్ కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ రాంగ్ అనే కంటే కూడా ఒక భారీ కసరత్తు జరుగుతుంది వైసీపీలో, ఇంకా రెండో మాట ఏం లేదు. దీనికి దాదాపు జరుగుతున్నప్పుడు వస్తున్న ప్రభావాలన్నీ కనిపిస్తున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు ఇప్పటికే బయటపడి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంపీలు కూడా మాట్లాడేశారు, కొంతమంది రాజీనామాలు కూడా చేశారు.
సో వైసీపీలో పెద్ద మదనం జరుగుతుందంటలో రెండో అభిప్రాయం ఏం లేదు. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆ పార్టీ నాయకులు కూడా అంచనా వేసుకుంటున్నారు. కానీ తప్పనిసరి ఒకటేమో కుల సమీకరణ లేదా సామాజిక న్యాయం కోణంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చానని అదొక మొదటిది. రెండోది మీరు ఇందాక అడుగుతున్నట్టుగా ఇంకా విజయ అవకాశాలు లేవు అన్న వాళ్ళు నొచ్చుకున్నా పంపించాలి అని. ఇప్పుడు ఆర్కే రాజీనామా చేశాడు, పార్థసారథి నిన్న అసంతృప్తి వ్యక్తం చేశాడు, బాలినేని సందేహాస్పదంగా మాట్లాడాడు. ఇలా చెప్తూ పోతే ఎంతమంది అండి? ఇవన్నీ అంటే చేసే హక్కు ఉందా లేదా అంటే ఉంది. హక్కులే కాదు చిక్కులు కూడా ఉన్నాయి ఇక్కడ అనేది స్పష్టం. కేవలం పార్టీకి మార్చే హక్కు అధికారం ఉంది, కానీ అదే సమయంలో సవాల్ ఉంది, తీవ్రమైన సవాల్ ఉంది అనే అంశాన్ని గుర్తిస్తున్నారు. ఒక 150 మందిలో ఒక పార్టీ 50 మందిని మారుస్తూ ఉంది అంటే మీరు 50 సందేహాస్పదం అనే కదా, వ్యక్తిగత కోణంలోనో సామాజిక కోణంలోనో ఏదో కోణంలో. కాబట్టి దీన్ని ముందు నుంచి చెప్తున్నారు, అంటే జగన్ చెప్తున్నారు, వీళ్ళు వింటున్నారు తప్ప దీనికి పార్టీని వాళ్ళను సహజ సిద్ధంగా చేసుంటే వేరే విధంగా ఉండేది. ఇంకా మూడోది వ్యక్తిగతమైన ఉంటాయి, బాగా చేసిన వాళ్ళైనా కానీ అనేక కారణాల వల్ల మారుస్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అనేక చెప్తారు. అంటే ఇంత స్థాయిలో మార్పులు చేస్తున్నారంటే వ్యతిరేకత ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. నిజంగా వైనాట్ 175 మా ప్రభుత్వానికి తిరిగిలేదు అంటున్నప్పుడు ఈ మార్పులు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఇది కొందరు లేవనెత్తున్న అంశం. లేదండి, నేను కూడా దాంతో ఒప్పుకుంటాను. ఎందుకంటే 150 మందిలో 50 మందిని మార్చడం అంటే గెలిచినప్పుడేమో కేవలం జగన్ అన్న ఓడిపోతారు, ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మటుకు స్థానిక అభ్యర్థులు అంటే ఎట్లా? కాబట్టి సీరియస్ ఛాలెంజ్ ఉందని ఒప్పుకుంటున్నట్టే, అంటే సిద్ధం అవుతున్నట్టే. ఏ యుద్ధం అయినా సీరియస్ కదా. అవును. జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎటువంటి అంటే ఆయన 2019 ఎన్నికలై ప్రమాణ స్వీకారం చేయక ముందే మన చూపు 2024లో ఉండాలని చెప్పాడు ఆయన. మీరు గుర్తు చేసుకోండి ఒకసారి, అప్పటి వీడియో కూడా మీరు తెప్పించచ్చు. 2024 మీద మన చూపు ఉండాలని 2019లో చెప్పాడు. అయితే ఆ విధమైన ఒక బిజినెస్ లైక్ పాలిటిక్స్, ఇండివిజువల్ ఇవన్నీ కొంచెం ఇది పెట్టి తర్వాత ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలో లేకపోతే స్టార్ క్యాంపెయినర్ ఏదో ఒకటి అయినప్పుడు వీళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ లాగా నాతో అయితే ఒకరిద్దరు చెప్పారు షర్మిలతో మేము చేరబోతున్నామని. రెండో మాట, మీ మీద కోపం లేదు, కేవలం ఇక్కడ బీసీ పెట్టాలి కాబట్టి మారుస్తున్నాము, మీకు మళ్ళీ వేరే పదవులు కూడా ఇస్తామని కూడా ఆయన ఆఫర్ చేశారని కూడా ఒకరిద్దరు చెప్తున్నారు. చెప్పినా ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ అని వాళ్ళు అంగీకరించలేదు అని కూడా. అందువల్ల వైసీపీలో అశాంతి అసలు లేదు అని చెప్పడం అవాస్తవం. అశాంతి ఉండడం సహజం కూడా ఇంతమందిని మార్చినప్పుడు. దట్ ఈస్ హ్యాపెనింగ్. అర్జున్ ఇన్స్టిట్యూట్ కంటే ఆది ఇన్స్టిట్యూట్ మేలన్న వైఖరిని తీసుకున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ అనుభవం కూడా కొంత జగన్ అభిప్రాయం ఇదివరకు అదే, ఇప్పుడు కూడా తెలంగాణ అనుభవం రిపీట్ కాకూడదు అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక్క మాట మనకు చెప్పాలి సతీష్, మిత్రుడు రామకృష్ణ ఇందాక మాట్లాడినట్టు వీళ్ళందరినీ తెలుగుదేశం కూడా అకామిడేట్ చేసుకోగలిగిన పరిస్థితి ఉండదు. జనసేనతో పొత్తు వల్ల అక్కడే ఒక 30-40 మందిని మార్చాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇంతమందిని ఎలా అకామిడేట్ చేయాలి? బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంకొక 7-8-10 సీట్లు. సో ఈ పరిస్థితుల్లో తీరా రంగంలోకి వచ్చేసరికి ఇవే వార్తలు ఇట్లాంటివే మనం టీడీపీ నుంచి చర్చించాల్సి వస్తుంది కొద్ది రోజుల్లో. సో ఇదంతా ఎన్నికల ఎలక్షన్ రూల్స్ అంటారు వీటిని. ఎన్నికల సమయంలో వచ్చే పరిణామాల కింద ఉంటుంది. చూడాలి మరి జగన్ మళ్ళీ స్ట్రాటజీకి ఎలా వెళ్తారు, ఫైనల్ గా అప్పీల్ ఏం చేస్తారు. సీరియస్ ఎలక్షన్ ఛాలెంజ్ జనసేన తెలుగుదేశం కలిసి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రవి గారు, రామకృష్ణ ప్రసాద్ గారు అంటే ఈ మార్పులు చేస్తున్నారు, అటు కేవలము లెక్కలే కాదు చిక్కులు కూడా ఉంటాయని తెలకపల్లి రవి గారు అంటున్నారు. కొంత మరి వైసీపీ దాన్ని ఎట్లా అధిగమిస్తుంది అనేది రానున్న రోజులు మనం చూద్దాం. అంతకుమించి మేము ఇంత ధైర్యంగా ముందుగానే అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నాము, ధైర్యంగా మా ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ జనసేనకు సంబంధించి ఇప్పుడు ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా అన్నది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. అలాగే రవి గారు ఇంకో అంశాన్ని ప్రస్తావించారు, వైసీపీ అసంతృప్తులు టీడీపీ వైపు వస్తే అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా? ఆల్రెడీ జనసేనతో పొత్తులో నేపథ్యంలో వాళ్ళకి ఒక 20-30 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి, రేపు పొద్దున బీజేపీ చేరితే వాళ్ళకి ఒక 5-10 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ సమస్య రేపు పొద్దున టీడీపీకి కూడా ఎదురు కాదని చెప్పలేం కదా అంటున్నారు.
అంటే ఇక్కడ ఒకటి సార్ సతీష్ గారు, మేము తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల కొరత వల్ల ఎదుటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి స్థితి లేదు ఇక్కడ. ఇదైతే వాస్తవం. తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. మీరు చూస్తే ఈ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఎక్కడైనా సరే, మీరు ఇక్కడ మీ ప్రాంతీయ పార్టీల్లో లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కూడా ఎక్కువ మంది నాయకులు ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీలోని గుర్తింపు సాధించి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి పార్టీ నాయకత్వంలో కానీ పార్టీలో అభ్యర్థులు కానీ కొదవలేదు. సరే, అవకాశాలు ఎలా వస్తాయి ఏంటి అనేది అది పరిస్థితులను బట్టి ఉంటాయి. కాదంటే మీరు ఒకవేళ రేపు పొద్దున జనసేనకు ఒక 30 సీట్లు ఇస్తే ఆ 30 సీట్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ల ఇన్ఛార్జ్ నుంచి కొంత సమస్య ఉంటుంది కదా. అలాగే బీజేపీకి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అప్పటి వరకు అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళ నుంచి కొంత ప్రతిఘటన ఉంటుంది కదా కామన్ గా. అంటే ప్రతిఘటన ఉండకపోవచ్చు కానీ సార్, ఇప్పుడు ఖచ్చితంగా త్యాగం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కనీసం 50-40 సీట్లు ఎప్పుడు కూడా మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి సందర్భమే ఉంది. సుమారుగా ఒక్కసారి మాత్రమే బీజేపీతో పెట్టుకున్నప్పుడు 2014 175కి అదే 175కి ఒక 15-16 ఇచ్చినట్టున్నాం. మిగతా సమయాలు ప్రతిసారి కూడా ఎప్పుడోసారి మేము 40-50 సీట్లు ప్రతిసారి ఇస్తానే ఉన్నాం కదండి, కమ్యూనిస్టులతో పొత్తులో గానీ అంత ముందుగా. సో ఇది మాకు పెద్ద అయితే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పనిచేసే పార్టీ అయితే ఇంతకాలం నిలబడి ఉండేది కాదు. అధికారం పోగానే చాలా పార్టీలు కనపడకుండా మరుగైపోయినటువంటి సందర్భాలు చూశారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టినట్టుగా జాతీయ రాజకీయాల్లో గానీ రాష్ట్ర రాజకీయాల్లో గానీ ఇంకే రాజకీయ పార్టీని కూడా ఇబ్బంది పెట్టలేదు అధికారంలో ఉన్న పార్టీలు. అయితేనే మేము నిలబడ్డాం. ఇక్కడ నిన్న మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవ మా పార్థసారథి గారే చెప్తా ఉన్నాడు, మాకు ఆయన దగ్గర గుర్తింపు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం ఇచ్చిన గుర్తింపు కూడా మాకు ఆయన ఇవ్వలేకపోయాడు, మమ్మల్ని గుర్తించలేదు. రవి గారు అదే ప్రస్తావించారు, పార్థసారథి గారు వ్యాఖ్యలను ప్రస్తావించారు. ధర్మశ్రీ గారు అయితే కర్ణం ధర్మశ్రీ గారు కూడా వివరణ ఇచ్చారు, నన్ను పిలిచారు, నన్ను ఇచ్చేశారు అంటే నేను వేరేగా మా నియోజకవర్గ పరిధిలో షుగర్ ఫ్యాక్టరీ బకాయి నిధుల కోసం నేను వెళ్ళాను, నాకెవరు ఏం చెప్పలేదు. మేము మా పార్టీ ఆఫీస్ కి వెళ్ళటమో మా పార్టీ అధినేతను కలవటమో పెద్ద తప్పులాగా ఎందుకు చూస్తున్నారు టీడీపీ నేతలను అడుగుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఎప్పుడు వెళ్తారు బకాయిలకి? నోటిఫికేషన్ ఇచ్చే ముందు రోజు వెళ్తారా? నెల రోజులు 15 రోజులు ముందు వెళ్తారు. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేపారు? బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి? 4 నెలల క్రితం ఏర్పడిన బకాయిలు. ధర్మశ్రీ గారు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రోజు రేపు లిస్టు ఫైనల్ లిస్టే రాబోతుంది అంటున్నారు. 170 సంబంధించి మార్పులతో కూడిన లిస్ట్ అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. ధర్మశ్రీ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మేము ధైర్యంగా 3.5 మాసాలు 4 మాసాల ముందే పలానా క్యాండిడేట్స్ పలానా ఇది అని మేము ధైర్యంగా అనౌన్స్ చేసి ఎన్నికల సమరంగంలోకి ఉత్సాహంగా దూరుతున్నాం. డెఫినెట్ గా మేము గెలుస్తాం. 100% కూడా బ్రహ్మాండమైన మొన్న వచ్చిన సీట్ల కన్నా అధికంగా సీట్లతో మేము గ్యారెంటీగా వస్తాం. అందుకనే అక్కడ ఉన్నటువంటి సమీకరణం బట్టి మార్పులు చేర్పులు చేస్తున్నాం. వీళ్ళు ఇంతవరకు ప్రకటించలేకపోయారు, ఎందుకంటే ధైర్యం లేదు. ఇంకా ఎవరు వస్తారు పొత్తులు, ఎవరు మన తొత్తులు, వాళ్ళతో ఇంకా మంత్రాలు జరుపుకుంటున్నారు. వీళ్ళలో మార్పు రాకపోతే, అసలు తెలుగుదేశంలో కానీ చంద్రబాబు నాయుడులో కానీ మార్పు రాకపోతే, ఇప్పటికే మైండ్ సెట్ మార్చుకోకపోతే ఇంకా రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం కనబడదు వినబడదు. చంద్రబాబు నాయుడు ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలంటున్నారు. 100 రోజుల తర్వాత మిమ్మల్ని మార్చేస్తారని చంద్రబాబు అంటున్నారు. మరి అదే ఏంటంటే ఆయనలో మార్పు రాకుండా మాట్లాడదు. మేము ధైర్యంగా చెప్తున్నాం, 4 మాసాల ముందే మా క్యాండిడేట్స్ వీళ్ళు ఇక మా ఎన్నికల పేరులోకి వెళ్తున్నాం. లేకపోతే కష్టం. కేసీఆర్ కూడా అందరికంటే ముందుగానే 115 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి తెలంగాణలో మనకు కనిపించింది. అలాగే ఆ ఏపీకి సంబంధించి కూడా ఖచ్చితంగా 175 స్థానాలకు మార్పులతో కూడిన జాబితాను రిలీజ్ చేసి మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధానికి అన్న ఒక బలమైన సంకేతం పంపించాలన్న యోచనలో ఉన్నారని ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్గా ఉన్న కర్ణం ధర్మశ్రీ గారు చెప్తున్నారు. ఈ రోజు రేపు ఫైనల్ లిస్ట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఈ మార్పులకు సంబంధించి కొందరిని కన్విన్స్ చేశారు, కొందరు అసంతృప్తి వెళ్ళిపోతే ఏం చేసేది లేదన్న భావనకి ఇంకా ఎక్కువగా బుజ్జిగంపులకి ప్రయత్నం చేయొద్దు, ఒకసారి అడిగి చూడండి, అక్కడ కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా నా నిర్ణయాల వల్ల ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయని రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టుగా చెప్తున్నారు. చూద్దాం నిజంగా ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో తెలియాలంటే మనకు రానున్న రోజుల్లోనే సమాధానం దొరకబోతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.